క్షయ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి బాధితులకు మెరుగైన చికిత్స అందించడం ద్వారా విజయనగరాన్ని టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి అని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ జీవనరాణి పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో టీబీ ముక్త భారత్ అభియాన్ 100 రోజుల ప్రత్యేక కార్యక్రమ పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ జీవనరాణి మాట్లాడుతూ జిల్లాలో క్షయ నిర్మూలనకు రూపొందించిన ప్రణాళికలను వివరించారు. ఈ 100 రోజుల కార్యక్రమాన్ని జిల్లాలో 3 దశల్లో అమలు చేస్తామన్నారు. ముఖ్యంగా హైరిస్క్ గ్రామాలు, సామర్థ్యం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, వ్యాధి సోకే ప్రమాదం ఉన్న వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించి స్క్రీనింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారిని డాక్టర్ కె రాణి, అదనపు డిఎంహెచ్ఓ డాక్టర్ సూర్యనారాయణ, రోగనిరోధక అధికారిని డాక్టర్ అచ్యుత కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ మహా కార్యక్రమంలో ఎందుకంటే ఇది మన యంగ్స్టర్స్ అంటే ఎవరికైనా సరే వెరీ డిఫికల్ట్. ఎవరికి వచ్చినా సరే 6 నెలలు ట్రీట్మెంట్ అంటే చాలా కష్టతరం. ఆ ట్యాబ్లెట్స్ తీసుకోవడం కానీ, ఆ ఫాలోఅప్ కానీ, ఆ డైట్ షెడ్యూలింగ్ కానీ ఏదైనా సరే చాలా కష్టం. బరువు తగ్గిపోవడము, ఆకలి లేకపోవడము, చెమట్లు పట్టడము, సాయంత్రం పూటే ఎక్కువగా జ్వరము రావడము, ఛాతిలో నొప్పి రావడము, ఆయాసము ఉండడము, తగ్గినప్పుడు రక్తం పట్టడము, ఎక్స్రేలోని సస్పిషియస్గా ట్యూబర్కులోసిస్ అనేది ఉన్నట్లయితే మనము ఏం చేస్తామో ఇది పల్మరీ ట్యూబర్కులోసిస్ అని మనం చెప్తాం. అయితే ఇతర అవయవాలకి వచ్చినటువంటి లక్షణాలు కొంచెం డిఫరెంట్.